Hello friends, we are very happy to meet you all through this special program. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ శుభాలు. ఈ ప్రత్యేకమైన కార్యక్రమం ద్వారా మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది. I'm here with my mom and with my grandmother, so I hope you are all seeing this program as a family. నేను ఇక్కడ నా తల్లితోనూ తర్వాత అమ్మమ్మతోనూ కలిసి ఉన్నాము. నేను మీ అందరూ కూడా కుటుంబంగా చూస్తున్నారని వీక్షిస్తున్నారని ఆశపడుతున్నాను. This morning my grandma was telling it was like 2024 was just started, but it has been end. ఈ ఉదయకాలము అమ్మమ్మ అంటున్నారు 2024 అలా మొదలైంది, చివర్లకు అప్పుడే వచ్చేసామా అని అంటున్నారు. And that is how days are going. ఈ రీతిగా రోజులు దొర్లిపోతున్నాయి, గడిచిపోతున్నాయి. Not only grandma is getting old, but day by day I am also getting old. అమ్మమ్మ పెద్దదవడమే కాదు, నేను కూడా పెద్దోడిని అయిపోతున్నాను, రోజులు గడిచిపోతున్నాయి. So that is how the world is. ఈ భూమి లేకపోతే ఇక్కడ లోకం పోకడలన్నీ అలాగే ఉంటాయి. That is how the days are. ఆ రీతిగానే దినాలు ఈ భూమి మీద గడుస్తాయి. What is Christmas? క్రిస్మస్ అంటే ఏంటి? You may have your own definition. మీకు క్రిస్మస్ అంటే మీ యొక్క నిర్వచనం మీకు ఉంటుంది. But the most common definition or the most equivalent definition is love. అయితే సామాన్యమైన నిర్వచనం క్రిస్మస్కి ఏమిటి? అందరూ తరచుగా గుర్తు చేసుకునేది ఏంటి అంటే ప్రేమ. Today we're going to see how Jesus' love was revealed through us. ఈరోజు యేసు ప్రభులో ప్రేమ ఏ రీతిగా బయలుపరచబడిందో మనం చూడబోతున్నాం. Christmas means we'll provide food for our neighbors. We'll provide dress, gifts for our friends and family. That is love. క్రిస్మస్ అంటేనే మనం ఇతరులకి, పేదలకి భోజనం అందిస్తాము, స్నేహితులకి వస్త్రాలు అందిస్తాము. ఈ రీతిగా మనము ప్రేమను పంచుతాం. క్రిస్మస్ ప్రేమ. I can still remember about my French teacher. నాకు ఇప్పుడు గుర్తుంది, నా స్నేహితులు ఒక టీచర్ నాకు గుర్తున్నారు. He will never bother about the students the whole year. ఆయన విద్యార్థుల గురించి సంవత్సరం అంతా ఏనాడు పెద్దగా ఖాతరు చేయడు. But when the Christmas comes, అయితే క్రిస్మస్ మాత్రం రాగానే he will bring eclairs chocolate and give to everyone. అందరికి ఎక్లెస్ చాక్లెట్ తీసుకొచ్చి అందరికి పంచుతాడు. The funny part is, అక్కడ మనకు నవ్వు తెప్పించే విషయం ఏంటంటే he won't even bother to give us the textbooks. ఆయన మాకు టెక్స్ట్ బుక్స్ ఇవ్వడానికి పెద్ద ఆలోచన చేసినట్టు కనిపించడు కానీ But when Christmas comes, క్రిస్మస్ వచ్చిందంటే మాత్రం he will send somebody to buy that eclairs chocolate and give and distribute to the entire class. ఆయన ఎవరొకరు పంపి ఎక్లెస్ చాక్లెట్స్ కొనిపించి అక్కడున్న విద్యార్థులందరికీ పంచుతాడు. That much universally important is love when it comes to Christmas. అవునండి, నిజంగా ప్రపంచమంతా లేకపోతే సార్వత్రికంగా క్రిస్మస్ అంటే ప్రేమ అని ఒక నిర్వచనం లోకమంతా గుర్తు చేసుకుంటుంది. So today first I'm going to ask my mom how the love of Christ is being revealed to her and through her. ఈరోజు నేను మొట్టమొదటిగా అమ్మను అడుగుతాను, మరి క్రిస్మస్లో యేసుక్రీస్తు ద్వారా ప్రేమ ఏ రీతిగా బయలుపరచబడింది, ఆమె ద్వారా లేకపోతే ఆమెలో ఎలాగూ క్రీస్తు ప్రేమ బయలుపరచబడింది. Tell me. Like you said, Christmas means totally, universally, 100% love exhibited for us. ఇదిగో నీవు చెప్పినట్టుగానే మరి క్రిస్మస్ అంటే ప్రేమ, ఆ నిర్వచనం సార్వత్రికంగా అందరు గుర్తు చేసుకునేది. నీవు చెప్పినట్లుగానే ప్రేమ అనేది క్రిస్మస్ ద్వారా బయలుపరచబడుతుంది. We often see everywhere the word God is love. మనం ఎక్కడికి వెళ్ళినా దేవుడు ప్రేమ అనే మాట చూస్తాం. Many people exhibit this word without even knowing the meaning. అయితే చాలా మందికి ఈ అర్థం తెలియకుండానే వారు ఈ మాటను వాడుతూ ఉంటారు. But what does it mean? అయితే దాని అర్థం ఏమైంది? Christmas means that God's love was exhibited through his power. క్రిస్మస్ అంటే దేవుని యొక్క ప్రేమ ఆయన శక్తి రూపంగా బయలుపరచబడింది. You can say, people can say, what does love has to do with power? ఇక్కడ ప్రేమ శక్తితో బలంతో ఏంటి సంబంధం పొందునా అనొచ్చు. But it has everything to do with power. అయితే ప్రేమ శక్తికి చాలా పోలిక లేకపోతే శక్తి సంబంధమైనది అని మనం చెప్పవచ్చు. First, you should know that in 1 John 4:19 the Bible says, we love him because he first loved us. మనము మొదటి యోహాను పత్రికలో 4:19 చూస్తే మనం ఆయన ఎందుకు ప్రేమించామంటే మొదటిగా ఆయనే మనల్ని ప్రేమించాడు. We know what is love
only because God showed us what is love. మనకు ప్రేమ అనేది ఎప్పుడు అర్థమైందంటే దేవుడు తన ప్రేమ చూపించాడు గనుకనే మనకు అర్థమైంది. And that was done through the birth of Jesus. అది ఏ రీతిగా తెలియజేయబడిందంటే యేసు ప్రభు యొక్క పుట్టుక ద్వారా. And when Jesus was walking in this world, యేసు ప్రభు ఈ భూమి మీద ఆయన నడుస్తున్నప్పుడు జీవిస్తున్నప్పుడు his love was exhibited in a miraculous way. ఆయన ప్రేమ చాలా అద్భుతకరంగా బయలుపరచబడింది. And also in a wondrous way. Yes. ఇంకా చెప్పాలంటే చాలా మహిమయుక్తంగా బయలుపరచబడని చెప్పొచ్చు కదా. The miracles he performed were out of love for the people. ఆయన చేసిన అద్భుతాలన్నీ కూడా ఆయనలో ఉన్న ప్రేమను బట్టే జరిగాయి. It was because he loved the leper that the leper was healed. ఆయన కుష్ఠరోగిని ప్రేమించాడు గనుకనే కుష్ఠరోగిని బాగు చేశాడు. It was because he loved Lazarus, Lazarus rose from the dead. ఆయన లాజరును ప్రేమించాడు గనుకనే లాజరు చనిపోయిన వ్యక్తి తిరిగి మరలా ప్రాణంతో లేచాడు. It was because he loved the sinful woman that she was able to go without judgment and condemnation. పాపాత్మురాలైన స్త్రీని ఆయన ప్రేమించాడు కాబట్టి ఏ తీర్పు లేకుండా ఏ ఖండన లేకుండా ఆమె చాలా స్వాతంత్రముతో చాలా విడుదల పొంది ఆమె తిరిగి వెళ్ళింది. So Jesus' love is the exhibition of his power. అందుకనే యేసు ప్రభు యొక్క ప్రేమ ఆయన శక్తిని ప్రచురపరిచింది అని చెప్పాలి. That is why Paul says in 1 Corinthians chapter 13 verse 8 and last verse he says, everything, out of hope, out of faith, out of love, amongst these three, love is great. అందుకే అపొస్తలుడైన పౌలు మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో ఆఖరి వచనాలు చెప్తాడు కదా, ప్రేమ, విశ్వాసం, నిరీక్షణ వీటన్నిటిలో ప్రేమే శ్రేష్టమైందని చెప్తాడు. So that's why he says even prophecies, even the tongues, even the gifts of the Holy Spirit will fade away, but love, God's love will never go extinct. అందుకనే ప్రవచనాలైనా ఆగిపోతాయి, భాషలైనా ఆగిపోతాయి, అవి నిరర్ధకమైపోతాయి, ఆగిపోతాయి, కానీ ప్రేమ శాశ్వతంగా నిలుస్తుంది అని చెప్తాడు. సో అవైనా ఆగిపోతాయి కానీ ప్రేమ శాశ్వతంగా ఉంటుంది. So nowadays many people are doing multiple miracles, powerful miracles, prophesying, but still if they don't have love, it's in vain. ఈ రోజులో చాలామంది గొప్ప గొప్ప ప్రవచనాలు చెప్తున్నారు, చాలా గొప్ప అద్భుతాలు చేస్తున్నారు, కానీ ప్రేమే లేకపోతే అదంతా కూడా చాలా వ్యర్థం. That is the power of God's love. Amen. ఇక్కడ దేవుని ప్రేమలో ఉన్న శక్తి అదే. So when you have God's love in you, నీలో దేవుని ప్రేమ గనక ఉన్నట్లయితే God will not only do great things for you, దేవుడు నీ కొరకు మాత్రమే గొప్ప కార్యాలు చేయడం కాదు, he will do great things through you. నీ ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. Awesome. People of God. చాలా అద్భుతం అండి దేవుని ప్రజలారా. We learned that though the entire life of Jesus was powerful, wondrous, and glorious, it has all been constructed or been built up under the base called love. ఇక్కడ మనము యేసు ప్రభు యొక్క జీవితం, ఆయన కార్యాలన్నీ అద్భుతమైనవి, మహిమకరమైనవి, చాలా శక్తివంతమైనవి. ఇలాగ ఇన్ని కార్యాలు, అద్భుతాలు ఆయన చేసిన వాటన్నిటి వెనకాల అంతర్లీనంగా ఉన్న పునాది ఏంటంటే ఆయన ప్రేమ. And now we're going to ask my beloved grandma, ఇప్పుడు నా ప్రియమైన అమ్మమ్మని అడుగుతాను, how God love is being revealed to her. దేవుని ప్రేమ ఆమెకి ఏ రీతిగా తెలియబడింది, బయలుపరచబడిందో. எனக்கு அன்பானவர்களே, నా ప్రియమైన దేవుని జనాంగమా, இந்த அருமையான நேரத்திலே, ఈ చక్కని సందర్భంలో, இந்த கிறிஸ்துமஸ் நன்னாளிலே, క్రిస్మస్ శుభదినాన என்னுடைய மகளும், నా యొక్క కుమార్తె, என்னுடைய பேரனும், నా యొక్క మనవడు அன்பை பற்றியும் ప్రేమను గురించి మాట్లాడారు, தேவனுடைய வல்லமையை பற்றியும் பேசினார்கள். దేవుని శక్తిని గురించి మాట్లాడారు. நான் இப்பொழுது உங்களிடத்திலே சொல்லுகிறேன், ఇప్పుడు నేనేం చెప్పాలని ఆశపడుతున్నానంటే அவருடைய தியாகம், ఆయన యొక్క త్యాగము. அவர் ஒரு தேவ குமாரனின் சாயலாய் இருந்த போதிலும், ఆయన దేవుని కుమారుడై ఉండి కూడా அவர் ஒரு தியாகியாய் மனித குலத்திற்கு ஏற்ற ஒரு மனிதனாய் பூமிக்கு வந்தார். మానవ జాతి కొరకు గొప్ప త్యాగముతో ఈ లోకానికి మనుషునిగా వచ్చాడు. தேவனாகிய கர்த்தர், ప్రభు అయిన దేవుడు அவர் தன்னையே தியாக பலியாய் ஒப்பு கொடுத்தார். తనకు తానే అర్పించుకున్నాడు. அவர் தியாக பலியாய் ஒப்பு கொடுத்தது, ఆయన దేని కొరకు త్యాగం చేశాడు? அவர் சிந்தின ரத்தத்து நிமித்தம், ఆయన చిందించిన రక్తము మూలముగా அவருடைய ரத்தம் விலையேற பெற்றது.
ఆయన రక్తము చాలా ప్రశస్తమైనది. அவர் இந்த பூமியில சிந்தின ரத்தத்தின் நிமித்தம் ఆయన భూమి మీద చిందించిన రక్తము వలన அநேக அற்புதங்களும் அடையாளங்களும் நடந்ததோடு கூட అనేక అద్భుతాలు సూచక్రియలు జరిగాయి. இன்றைக்கு நீங்களும் நானும் ఈరోజు నీవు నేను நம்ம எல்லாரும் మనం అందరము அவருடைய தியாகத்தை பற்றி நாம் இப்ப பேசிக் கொண்டிருக்கிறோம். ఆయన యొక్క త్యాగం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. அவருடைய தியாகம் தான் தன்னையே ஒப்பு கொடுத்தது சிலுவையில. ఆయన త్యాగం ఏమిటంటే తను తాను కలువరి శిలువ మీద మన కొరకు ఇచ్చుకోవడం. அவருடைய ரத்தம் ఆయన యొక్క రక్తము அநேக ஜீவன்களை எழுப்பினது பரிசுத்தமாய். అనేక మంది ఆత్మలను పరిశుద్ధపరిచింది. அவர் பரிசுத்தம் உள்ளவர், ఆయన పరిశుద్ధుడు, அவர் மகிமை உள்ளவர், ఆయన మహిమగలవాడు. வேறுபட்ட ஒரு மகிமையான தேவன் ఆ గొప్ప మహిమగల మహాదేవుడు ஏழ்மையின் கோலமாய் ఒక భేదవాని వల్లే మన మధ్యలో ప్రత్యక్షమయ్యాడు. பூமியிலே மனிதனாய் பிறந்தார். ఆయన మానవునిగా ఈ భూమి మీద ఆవిర్భవించాడు. அந்த பரிசுத்தம் உள்ள தேவன் எதற்காக பூமிக்கு வந்தார் தெரியுமா? ఆ పరిశుద్ధ దేవుడు ఎందుకు ఈ భూమి మీదకి రావాల్సిందో తెలుసా? நம்ம எல்லாரையும் మనం అందరం కూడా அவரை போல பரிசுத்தமாகவும் ఆయన వలె పరిశుద్ధపరచబడాలని, அவருக்கேற்ற பிள்ளைகளாகவும் ఆయన పిల్లలుగా మనలను மாறுவதற்காய் మార్పు చెందించడానికి వచ్చాడు. அவர் சிந்தின ரத்தமும் ఆయన చిందించిన ఆయన రక్తము, அவர் பண்ணின தியாகமும் ఆయన చేసిన గొప్ప త్యాగము, அந்த தியாக பலி ఆ நிமித்தமும் త్యాగపూరితమైన అర్పణ ద్వారా நம்ம எல்லாரும் அவரை ஏற்றுக்கொண்டிருக்கோம். మనము ఆయనని ఇప్పుడు అంగీకరిస్తున్నాము. எனக்கு అరుமையான தேவஜனமே, ప్రియ దేవుని జనాంగమా, நீங்க நினைக்கலாம் మీరు ఇలాగ అనుకుని ఉండాలి, இந்த கிறிஸ்துமஸ் நன்னாளிலே நீங்க சிலுவையை குறித்து சொல்லுகிறீர்கள் என்று. ఈ క్రిస్మస్ దినాన మనము సిలువను గురించి మాట్లాడుకుంటున్నాం ఏంటి? அந்த சிலுவை தான் மேன்மை உருவாக்குகிறது. నిజంగా సిలువే మనకు గొప్ప మేలును తీసుకొస్తుంది. தேவன் దేవుడు மகிமையாய் வந்தார், ఆయన మహిమతో వచ్చాడు, பரிசுத்தமாய் வந்தார். పరిశుద్ధతో వచ్చాడు. இப்படிப்பட்ட தேவனை అట్టి గొప్ప మహాదేవుణ్ణి நாம் ஆராதிப்பதற்கு మనం ఆరాధిస్తున్నాము. தேவன் கொடுத்த கிருபை. అది ఆయన కృప మాత్రమే. நான் ஒரு நடந்த உண்மையான காரியத்தை நான் உங்களிடத்திலே சொல்லுகிறேன். నేను ఒక యథార్థంగా జరిగిన ఒక సంఘటన నేను మీతో చెప్పాలనుకుంటున్నాను. ஒரு தகப்பன் ఒక తండ్రి தன்னுடைய சின்ன மகளை காரிலே வைத்துக் கொண்டு ఒక కారులో తన చిన్న కుమార్తెను తీసుకుని వెళ్తున్నాడు. ரோட்லே அவர் காரை ஓட்டி கொண்டு போய் రోడ్డు கொண்டிருந்தார். మీద ఆయనే నడుపుకుంటూ వెళ్తున్నాడు. அப்ப அவர் போய் கொண்டு இருக்கும் பொழுது ఆయన అలాగ వెళుతూ ఉండగా அவர் ஸ்ட்ரைட் ஆய் போகிறார். ఆయన తిన్నగా వెళ్తున్నాడు. இந்த லெஃப்ட் சைடுல இருந்து అయితే తన ఎడమ వైపు నుండి ஒரு பெரிய ட்ரக் வந்தது. ఒక పెద్ద ట్రక్ వస్తుంది. அந்த காரை ஓட்டி கொண்டிருந்த தகப்பன் ఆ కారు నడుపుతున్న తండ్రి அந்த ட்ரக் நெருங்கி கொண்டு வந்தது. ఇక్కడ ఈ ట్రక్ సమీపంగా రావడం చూసి ஏனென்றால் ఏం చేశాడంటే இவர்கள் ஸ்ட்ரைட்டா போகிறாங்க, ఆయన నేరుగా వెళ్తున్నాడు. ட்ரக் இந்த வழியா வருகிறது. ట్రక్ ఏమో ఆ వైపున అలా వచ్చేస్తుంది. உடனே அந்த தகப்பன் சுதாரித்துக் கொண்டு ఆ క్షణాన్ని తండ్రికి అర్థమవుతూ వచ్చింది, தன்னுடைய மகளுக்கு எந்த உயிர் சேதம் வரக்கூடாது என்று சொல்லி ఓ ప్రమాదం జరుగుతుంది, అది తన కుమార్తెకు జరగకూడదు అని ரொம்ப కష్టப்பட்டு ஸ்டேரிங்க திருப்பி చాలా కష్టంతో ఒక స్టీరింగ్ వీలును, ఆ కారుకున్న స్టీరింగ్ వీలు அந்த తిప్పి தகப்பன் இருக்கிற இடத்துக்கும் தகுதியாய் அவர் திருப்பி கொண்டார் காரை. అది ఎలా తిప్పాడు అంటే ఆ పాపకి ఏమి తగలకుండా తన వైపు ఈ ట్రక్ వచ్చేసినట్లుగా அப்படி తిప్పేశాడు. திருப்பி அவர் முடிக்கும் போது ఆ కారును ఆ రీతిగా అలా తిరిగినప్పుడు அந்த ட்ரக் வந்து அந்த கார் மோதியது. ఆ ట్రక్ వచ్చి కారును గట్టిగా దెబ్బ కొట్టేసింది. அந்த தகப்பன் பரிதாபமாய் இறந்தார். అప్పుడు తండ్రి చనిపోయాడు. அந்த குழந்தை உயிரோடு பாதுகாக்கப்பட்டது. అయితే ఆ పాప మాత్రము బ్రతికి బట్టగట్టింది. எனக்கு అరుமையான தேவ ஜனமே, ప్రియ దేవుని జనాంగమా, நம்முடைய ఆండవరాగి தேவன் మన దేవుడు మన ప్రభు அப்படித்தான் ఆ రీతిగానే தன்னையே ஜீவ பலியாய் ஒப்பு கொடுத்து తనను తానే సజీవంగా మన కొరకు అర్పించుకున్నాడు. உங்களையும் எங்களையும் நம்ம எல்லாரையும் మీరు, మేము, మనమందరము ஒவ்வொரு ஆபத்திலிருந்தும் நம்மை தப்புவிக்கிறதோடு கூட ఇదిగో ప్రతి ఒక్క ప్రమాదము, కష్టం నుండి మనల్ని తప్పించాలని சிந்தின தியாக பலி, అదిగో త్యాగపూర్తికంగా తను తాను సిలువ భాగ్యం చేశాడు. தியாகத்தின் நிமித்தம் தான் ఆయన చేసిన త్యాగము ద్వారా இன்றைக்கு நாம் ஜீவனோடு உயிரோடு ఈ రోజు మనము సజీవంగా ఉన్నాము, క్షేమంగా ఉన్నాము. கர்த்தர் கிருபையாய் ప్రభు కృపగలవాడు. அவருடைய பிறந்த நாளை கொண்டாடுவதற்கு ఈ రోజు ఆయన పుట్టినరోజు జరుపుకుంటున్నాం. நமக்கு ஜீவனையும் சுகத்தையும் பலத்தையும் கொடுத்து அவருடைய தியாகத்தின் நிமித்தம் கொடுத்து நம்மை நடத்தி வருகிறார். ఆయన చేసిన త్యాగం ద్వారానే మనకు జీవము,
ఆరోగ్యము, బలము దొరుకుతున్నాయి. அந்த அருமையான இயேசுவுக்கு ఈ గొప్ప ప్రభువైన యేసుక్రీస్తు நம்ம சந்தோஷமா இந்த கிறிஸ்மஸ் ఈ நாளை చక్కని క్రిస్మస్ శుభదినాన மற்றவர்களுக்கு நாம் தியாகம் பண்ணணும். మనం ఇతరుల కొరకు త్యాగపూరితంగా ఉండాలి. அநேக ஏழைகள், திக்கற்றவர்கள், ஒன்றுமில்லாதவர்களுக்கு இயேசுவின் அன்பை பகிரும்படியாய் நாம் அநேக வெகுமதிகளை கொடுத்து அவர்களை சந்தோஷப்படுத்தணும். మనము అనేక మంది పేదవారికి మనం వారిని బలపరుస్తూ యేసు ప్రభు యొక్క ప్రేమను వారికి తెలియజేస్తూ అనేక చక్కని బహుమతులు వారికి ఇచ్చి మనం సంతోషపరచాలి. கர்த்தர் இப்படிப்பட்ட நாளை தந்ததற்காக நாம் நன்றி சொல்லுவோம். கர்த்தர் உங்களோடும் இருந்து இந்த நன்னாளிலே உங்களை ஆசீர்வதிப்பாராக. ఈ చక్కని శుభదిన ప్రభు మనకిచ్చినందుకు ఆయనకు వందనాలు. ప్రభుని దేవుడు మీకు తోడై ఉండి మిమ్మల్ని అందరిని దీవించునుగాక. So likewise, సో ఆ రీతిగా as my mom told, God's love was revealed through His glory. దేవుని ప్రేమ తన మహిమలో నుంచి బయలుపరచబడిందని అమ్మ చెప్పారు కదా. And as my grandmother told, God left everything. He sacrificed everything. He Himself became a sacrifice. And that was also His projection of love. ఇటువైపేమో అమ్మమ్మ చెప్పారు, మరి దేవుని యొక్క ప్రేమ త్యాగపూరితంగా త్యాగములో ఈ లోకానికి బయలుపరుచుకున్నాడు. నిజంగా తను తాను అర్పించుకొని ఆ ప్రేమను వెల్లడి చేశాడు. And now I'm going to say ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను. how God's love, how God's glory, how God's power is for everyone, is equal to everyone. దేవుని ప్రేమ, శక్తి, మహిమ ఏ రీతిగా త్యాగం అనేది ఉందో అది అందరికీ సమానంగా ఉందని నేను జ్ఞాపకం చేస్తాను. John chapter 3 verse 16 says, యోహాను సువార్త 3:16 చెప్తుంది, God so loved the world that He sent only His begotten Son. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, తన ఒక్కగానొక్క అద్వితీయ కుమారుని యేసుని లోకానికి He పంపించాడు. sent His only begotten Son తన అద్వితీయ కుమారుని పంపించాడు ఈ లోకానికి, to save us, మనలను రక్షించాలని, to redeem us. మనల్ని విమోచించాలి. And also in Jeremiah chapter 31 verse 3 we read, మనం ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయంలో 3వ వచనంలో మనం చూస్తాం, He loved us with an everlasting love. ఆయన శాశ్వతమైన ప్రేమతో ఆయన మనల్ని ప్రేమించాడు. When God says everlasting love, దేవుడు శాశ్వతమైన ప్రేమ అని చెప్తున్నప్పుడు His love is unchanging love. ఆయన ప్రేమ మార్పు లేని ప్రేమ. And His love is always certain. ఆయన ప్రేమ అది చాలా నిశ్చయతతో కూడినది. And in these days of uncertainty, ఈ అనిశ్చితమైన దినాలలో ఈ లోకంలో let's trust in His love. మనం ఆయన ప్రేమ యందు నమ్మిక ఉంచుదాం. When we read in the Bible, మనం బైబిల్ గ్రంథంలో చదివినప్పుడు God healed the centurion servant, దేవుడు శతాధిపతి యొక్క దాసుని స్వస్థపరిచాడు. a man with power, ఆయన శక్తి కలిగిన వాడు, a man with wealth. ఆయన ఆస్తి కలిగిన వాడు. And the same God also raised the dead son of a poor widow. ఆయన ఒక పేద విధవరాలి కుమారుడు చనిపోయినప్పుడు ఆ వ్యక్తిని ఆయన లేపాడు. God came into this world as a nobody. దేవుడు ఈ లోకానికి ఏమీ లేని వ్యక్తునిగా ఈ లోకానికి వచ్చాడు. He purposely showed Himself as He lost everything. ఆయన తను తాను మొత్తం విడిచిపెట్టి ఏమీ లేదు అని ఈ లోకానికి రిక్తునిగా తను తాను బయలుపరుచుకున్నాడు. And He took a form of poverty. ఆయన ఒక దారిద్రుని రూపాన్ని దాల్చాడు. He took a form of humbleness. ఆయన తగ్గింపుతో ఆయన ఆ స్వరూపాన్ని దాల్చాడు. And He was born in a humble manger. ఆయన ఎంతో దీనంగా ఒక పశువుల తొట్టిలో ఆయన పరుంచబడ్డాడు పుట్టినప్పుడు. Just imagine, He is the God who created the universe. గమనించండి, ఆయన ఈ విశ్వం అంతటి సృజించిన సృష్టికర్త అయిన దేవుడు, But He left everything. కానీ ఆయన సమస్తాన్ని విడిచిపెట్టొచ్చు. He sacrificed everything. ఆయన సమస్తాన్ని త్యాగం చేశాడు. And He became a nobody. ఆయన ఏమీ లేని రిక్తునిగా మారిపోయాడు. So that ఎందుకంటే in our life, మన జీవితాల్లో we may become somebody. మనము ఒక గొప్ప స్థితిలోనికి రాగలుగుతామని, Somebody who can change the world. ఈ లోకాన్ని కూడా ప్రభావితం చేయగలిగిన ఒక స్థితికి మనం వస్తామని, Somebody who can overcome the world. ఈ లోకాన్ని జయించు వారంగా చేయాలని దేవుడు చేశాడు. Somebody who can have a fullness of blessing.
ఆ ఆశీర్వాదాల యొక్క సమృద్ధిని అనుభవించగలిగిన వారంగా ప్రభు మనల్ని చేశాడు. He was cursed ఆయన శపించబడ్డాడు so that we may be blessed. మనము ఆశీర్వదించబడాలని. He was crushed for our transgressions. ఆయన మన అపరాధముల నిమిత్తము ఆయన శిక్షించబడ్డాడు, నలుగుగొట్టబడ్డాడు. My dear friends, నా ప్రియమైన స్నేహితులారా, Jesus' love is for all. యేసు ప్రభు యొక్క ప్రేమ అందరికీ ఉంది. It's for everyone. ఆయన ప్రతి ఒక్కరి కొరకు ఈ ప్రేమ. He was just walking on the street. ఆయన వీధుల్లో వెళ్తున్నప్పుడు The Bible says బైబిల్ చెప్పింది, a beggar ఒక భిక్షగాడు was healed completely. ఆయన సంపూర్తిగా స్వస్థపరచబడ్డాడు. And the same Bible says అదే బైబిల్ చెప్తుంది, when he was walking on the street, ఆయన ఆ వీధుల్లో వెళుతున్నప్పుడు a woman who was wealthy and sold all her wealth for her good being was also being healed. ఎంతో ధనవంతురాలు అయినప్పటికీ తనకు క్షేమం కలగడానికి తన అనారోగ్య పరిస్థితుల్లో తనకున్నదంతా అమ్మి వేసుకున్న ఆ స్త్రీని కూడా ప్రభు స్వస్థపరిచాడు. And today ఈరోజు we are recording how my mom's preaching, my grandma's preaching, etc. and etc. ఈరోజు అమ్మ చెప్పిన ప్రసంగాన్ని లేకపోతే అమ్మమ్మ చెప్పిన విషయాలన్నిటి రికార్డ్ చేసాం మనము. But years ago, కానీ కొన్ని సంవత్సరాల క్రితం women were not noticed at all. అసలు స్త్రీలు ఉనికిలోనే లేకపోతే ఒక స్థాయి ఇవ్వబడేవారు కాదు. But కానీ in John we read, మనం యోహాను సువార్తలో చదువుతాము, when Jesus was resurrected, యేసు ఆయన పునరుద్ధానుడే లేచినప్పుడు the first eyewitness was Mary Magdalene. మా మగ్ధలేనే మరియనే ఆ యేసు ప్రభును తొలిసారిగా చూసిన ఆ సజీవ సాక్షి. It was a casual thing for the men of those days not to record anything of women or which has been told through women. మరి స్త్రీలు చేసిన సంగతులు కానీ స్త్రీలు చెప్పిన సంగతులు కానీ ఆ దినాల్లో పెద్దగా పురుషులు దాన్ని లెక్కించేవారు కాదు, దానిని రాసేవారు కాదు. But the man, the God who splitted the history was being recorded by Mary Magdalene. అయితే చరిత్రను రెండు భాగాలు చేసిన సృష్టికర్త అయిన దేవుడు మరియ ఏమైతే చేసిందో అది ఆయన రాపించాడు. What I mean by that is, నేను దానిని బట్టి ఏమి చెప్పాలని ఆశపడుతున్నానంటే, she was the first eyewitness ఆమె తొలిసారిగా చూసిన సాక్షి to say that Jesus Christ is risen. యేసు పునరుద్ధానుడై తిరిగి లేచాడు అని చెప్పిన వ్యక్తి. And there is no more BC. ఇంకా బీసీ అనేది లేదు. And we have AD. మనకు ఇప్పుడు ఏడి అను కాలం వచ్చేసింది. She was the first person to proclaim, to announce that the new era has begun. ఆ స్త్రీ అనండి తొలి వ్యక్తి ఒక క్రొత్త కాలము ప్రారంభమైందని లోకానికి చాటి చెప్పిన. Don't ever underestimate a woman with a bad or a silly intention. ఏదైనా ఒక చెడు అభిప్రాయంతో దురభిప్రాయంతో పనిగట్టుకొని ఏ స్త్రీని కూడా దయచేసి తక్కువ అంచనా వేయవద్దు. Jesus is for all. యేసు అందరికీ ఉన్నవాడు. He is for you ఆయన మీ కొరకు and for me. నా కొరకు. Beloved friends, ప్రియమైన స్నేహితులారా, what a beautiful message we have heard today. ఎంత అద్భుతమైన వాక్య సందేశాలు ఈరోజు మనం విన్నాం. Many people are just speaking about the power of Christ. అనేకులు క్రీస్తు యొక్క శక్తిని గురించి మాట్లాడుతున్నారు. But mom told, అయితే అమ్మ చెప్పారు, the love of God is the base for that power. ఆ శక్తికి పునాది యేసు యొక్క ప్రేమే. And today when you worship that love of Christ, ఈరోజు నువ్వు క్రీస్తు యొక్క ప్రేమను ఆరాధించగలిగితే you will receive the power of Christ. నీవు క్రీస్తు యొక్క శక్తిని అనుభవిస్తావు. And as my grandma told, అమ్మమ్మ చెప్పినట్లుగా he sacrificed everything for us. ఆయన మన కొరకు సమస్తాన్ని ఆయన త్యాగం చేశాడు. And today when you worship the God who was hung for you on that cross, ఈరోజు కల్వరి సిలువలో నీ కొరకు వేలాడదీయబడిన ఆ యేసును గనక నువ్వు ఆరాధిస్తే, when you worship that sacrifice today, when you say thank you Lord for that crucifixion, ప్రభువా ఆ త్యాగం కొరకు ఆ సిలువలో నీవు చేసిన కార్యం కొరకు నీకు వందనాలు ప్రభు అని చెప్పగలిగితే, you will receive a blessing. నీవు నీ జీవితంలో ఆశీర్వాదాన్ని పొందుకుంటావు. You will receive a healing. నీవు స్వస్థతను పొందుకుంటావు. And finally, చివరిగా as that high priest told the other day, అదిగో ఆ రోజున ప్రధాన యాజకుడు చెప్పినట్లుగా, it is good for one man to die for all these sins, for all this sickness, for all this accusation. అవునండి, నిజమే. ఈ లోకంలో పాపములన్నిటి కొరకు, ఈ లోకంలో నిందలు, అవమానములు, రోగములన్నిటి కొరకు ఈ ఒక్క మనుషుడు చనిపోవట ప్రయోజనం. And it happened.
అది మరి జరిగింది కూడా. Jesus died for all your sins, యేసు మీ పాపములన్నిటి కొరకు ఆయన చనిపోయాడు. for all your scarcities, ఆయన మీకున్న కొదువులన్నిటి కొరకు, for all your debts, ఆయన మీలో మీకున్న ప్రతి అప్పు భారములన్నిటి for కొరకు, all your curses and sickness. మీకున్న రోగములు శాపములన్నిటి కొరకు. And in this special day, ఈ ప్రత్యేకమైన దినమున, in this auspicious day, ఈ ప్రత్యేకమైన అద్భుతమైన దినమున let's sacrifice ourselves in one way or other by projecting our love to others. మనం కూడా ఒక రీతిగానో మరొక రీతిగానో దేవుని ప్రేమను త్యాగపూర్తిగా ఈ లోకంలో ఉన్న వారందరికీ మనం అందిద్దాం. That is what the Bible also says, right? అదే కదండి బైబిల్ ఏమైతే చెప్తుందో అమ్మా. The Bible says, Jesus told his disciples, "You must love one another just as I loved you." బైబిల్ చెప్తుంది, యేసు ప్రభు తన శిష్యులతో చెప్పాడు కదా, ఇదిగో నేను మిమ్మల్ని ప్రేమిస్తున్న రీతిగా మీరును ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి How ఉండండి. Jesus loved us. దేవుడు ఎలా ప్రేమించాడు, యేసు ఎలా ప్రేమించాడు? He died for us. ఆయన మన కొరకు And చనిపోయాడు. that was a sacrifice, as my grandma told. అమ్మమ్మ గుర్తు చేసినట్లుగా ఆ ప్రేమలో త్యాగం ఉన్నది. And also, my dear friends, అవును నా ప్రియ స్నేహితులారా, let's give something to others from what we have. మనకున్న సమృద్ధుల నుండి ఇతరుల కొరకు ఏదైనా మనం అందిద్దాం. Let's share our wealth. మనకున్న ఆస్తిలో కొంత అందిద్దాం. Let's share our shelter. లేకపోతే మనకున్న నీడను కొందరికి పంచుదాం. And by that, దానిని బట్టి we are showing our power. మనకున్న శక్తిని మనము ప్రదర్శిస్తున్నాం, లేకపోతే కనుపరుస్తున్నాం. Yes, my dear friends. అవును ప్రియ స్నేహితులారా, Christ's love is above everything. క్రీస్తు ప్రేమ అన్నిటికన్నా పైగా ఉన్నది. And that is what we are doing as a family through ministry of Jesus. ప్రేమామయుని పరిచర్య ద్వారా కుటుంబంగా మేము అదే పని చేస్తున్నాం. Ministry of Jesus is nothing but ప్రేమామయుని పరిచర్య ఏమైనదంటే a carrier ఇదిగో అదొక భారము మోసేది, which is going around the world ఈ లోకమంతటికి వెళుతుంది, proclaiming the love of God. దేవుని ప్రేమను మోస్తూ వెళుతున్న And పరిచర్య. that love of God ఆ దేవుని ప్రేమ heals people, ప్రజలను స్వస్థపరుస్తుంది, delivers people, ప్రజలకు విడుదలిస్తుంది, and redeems them. వారిని విమోచిస్తుంది. So we today ఈ రోజున మేమందరం request you మేము ఆశపడుతున్నాం, to join us మాతో కూడా చేతులు కలపండి. so that అలా చేసేట ద్వారా let us go around the world not as a carrier alone but as a fleet. అయితే మనము ఏదో ఒక్కరుగా వెళ్ళడం కాదు, కానీ మనమందరము ఒక ఫ్లీట్ వలె మనం కలిసి వెళ్దాం, సైన్యం వలె వెళ్దాం. And let's transform the world. మనం ఆ రీతిగా లోకాన్ని మార్చుదాం. So now ఇప్పుడు my mom నా తల్లి will pray for you. మీ కొరకు ప్రార్థన చేస్తారు. Beloved Lord Jesus, ప్రియమైన యేసుక్రీస్తు ప్రభువా, we come unto you this day ఈ రోజున మీ యొద్దకు మేము వస్తున్నాము, because you first loved us. ఎందుకంటే మీరు ముందుగా మమ్మల్ని ప్రేమించారు. We are always overwhelmed by your love, Lord. ప్రభువా, నీ ప్రేమతో మేము ఎప్పుడు నింపబడి ఉంటున్నాం. Today, as we are here together, ఈ రోజు మేము అందరం ఇలాగ కలుసుకున్నాము. I remember every person నేను ప్రతి వ్యక్తిని జ్ఞాపకం చేసుకుని who is praying for love in their family. వారి కుటుంబాల్లో ప్రేమ కొరకు ఎదురు చూస్తున్న వారిని జ్ఞాపకం I చేసుకుని pray that your love will encompass them. నీ యొక్క ప్రేమ వారిని ఆదరించి బలపరుస్తుందని నేను కోరుతున్నాను. Let your love be showered upon every relationship in their family. వారి కుటుంబాల్లో ఉన్న ప్రతి అనుబంధం మీద నీ ప్రేమ కుమ్మరించబడాలని Lord, కోరుకుంటున్నాను. do mighty miracles through your love for them. నీ ప్రేమ వారి కొరకు ఏదైతే ఉందో దాని ద్వారా గొప్ప బలమైన అద్భుత కార్యాలు You జరిగించండి. sacrificed everything for us. మా కొరకు నువ్వు సమస్తాన్ని త్యాగం చేశావు. Let them understand this sacrifice and understand your love. ప్రభా, ఈ త్యాగాన్ని వారు అర్థం చేసుకొని నీ ప్రేమను గ్రహించగలిగిన వారిగా చేయండి. Even as those who are shedding tears watching this program, ఎవరైతే ఈ కార్యక్రమం చూస్తూ కన్నీళ్లు కారుస్తున్నారో hug them by your love and wipe away their tears. నీ ప్రేమతో వారిని హత్తుకునండి. వారికున్న ప్రతి కన్నీటి బిందువులను తుడిచివేయండి. Perform mighty miracles in their life. వారి జీవితంలో బలమైన కార్యాలు Do జరిగించండి. not let them go disheartened, Lord Jesus. దేవవారి హృదయము విరిగి నా పరిస్థితుల్లో వారు తిరిగి వెళ్ళకూడదు. The Bible says you will never forsake your children.
children. బైబిల్ చెప్తుంది కదయ్యా, నువ్వు ఎన్నడూ నీ ప్రజలను నీ బిడ్డలను నువ్వు విడవవు. In the same way, show to them that you are never forsaken. ప్రభా, ఆ రీతిగానే నిన్ను నువ్వు కనుపరుచుకోండి, నా దేవుడు ఎడబాయుడు అన్నట్లుగా. They might be a nobody in this society. వారికి ఈ సమాజంలో వారికంటూ ఎవరూ లేకపోవచ్చు. They might be outcasts like the shepherds. వారు మంద కాపర్ల వలె ప్రభా వెలివేయబడిన వారుగా ఉన్నట్టు. They might be forgotten by everyone. అందరి చేత మరవబడిన వారుగా ఉండొచ్చు. But Lord, embrace them అయితే దేవ వారిని హత్తుకోనండి, and wipe away their tears. వారి కన్నీళ్లను తుడవండి, Comfort them. వారిని ఆదరించండి, Give them joy వారికి సంతోషం అనుగ్రహించండి, and grant all their requests. వారికి ఉన్న ప్రతి విన్నపాన్ని మన్నించి In అనుగ్రహించండి. Jesus' name, యేసు నామములో I pray that miracles will be performed in every family. ప్రతి కుటుంబంలో దేవుని అద్భుతమైన మహత్కార్యాలు జరుగును అని కోరుతున్నాను. You are the only person who can perform miracles in our lives. మా జీవితాల్లో నీవు మాత్రమే అద్భుతాలు చేయగలిగిన వాడవై We ఉన్నావు. claim these miracles in your name. ప్రభువా, నీ నామములో ప్రతి అద్భుతాన్ని మేము ప్రకటిస్తున్నాము. In Jesus' name I pray. యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను Amen. తండ్రి, ఆమేన్. Brothers and sisters, సహోదరుడా, సహోదరి, I hope that నేను ఆశపడుతున్నాను this Christmas ఈ క్రిస్మస్ may be a special one in your life. మీ జీవితాల్లో ఒక ప్రత్యేకమైనదిగా ఉండబోతుంది. Be embraced in the love of God. దేవుని ప్రేమలో మీరు మునిగి తేలండి. And let's celebrate the love of God together. దేవుని ప్రేమను మనం కలిసి మనము పండుగగా చేసుకుందాం. So we wish you all A Merry Christmas and a Happy New Year.